సమయానికి కార్యక్రమం కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తున్నందుకు కాస్త మన్నింపులు కోరుతూ 2 నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మదిరలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీ వేయాల్సి వచ్చింది. ఎందుకు? 1970లో విశాఖపట్నం వేదికగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం అంతా కూడా అప్పుడున్నటువంటి కల్లోలిత ప్రాంతంలో రచయితలారా కవులారా మీరు ఎటువైపు అని అడిగారు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు. ఒకటి ప్రభుత్వం వైపు, రెండవది ప్రజల వైపు. ఖచ్చితంగా ప్రజల వైపు విశాఖ సముద్రం తీరాన ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు ఖచ్చితంగా కవులు కళాకారులు ప్రజల వైపే ఉంటాము, ఉండి తీరతాము అని చెప్పి తీర్మానం చేసుకుంటే 1970లో మహాకవి ప్రజాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి అలియా శ్రీశ్రీ అధ్యక్ష విరసం విప్లవ రచయితల సంఘం. ఇది ఎందుకు విరసాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సి వచ్చింది అంటే, కాలం కత్తుల మంతెన మీద మనల్ని నిల్చుండబెట్టి నువ్వు ఎటువైపు తేల్చుకోమంటుంది. ఆ కట్టెల మధ్యలో నిల్చోబెట్టి న్యాయం వైపా అన్యాయం వైపా అని తేల్చుకోమన్నది. ఈ సందర్భంలోనే ఆ న్యాయం వైపు ఉండాలా. ఎక్కువ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేశారు, రామనాథం గారు ఎట్లున్నారు, రామనాథం గారు ఎట్లున్నారు అని చెప్పి. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ బాంబే వెళ్ళినప్పుడు కూడా వరవరావు గారు కలిసినప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు వేసినటువంటి ఆ రివల్యూషన్స్ ఖచ్చితంగా రాజద్రోహమే చేయాలి, లేక రావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాగి బాలస్వామి గారిని కూడా వేదికకి రావాలి చేస్తున్నాను. అలాగే కోశాధికారి పల్లబోదుల ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులో మురళి గారిని కూడా వేదిక మీదకి ఆత్మీయంగా ఆహ్వానిస్తాను. మురళి గారు. వాసిరెడ్డి రామనాథన్ గారిని వేదిక మీదకి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను. మదిర శ్రేయోభిలాషి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుతుంబాక కృష్ణప్రసాద్ గారిని ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతున్నారు. అలాగే మిర్యాల రమణ గుప్తా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ప్రతి వాడన
ప్రతి ప్రాంతానికి తీసుకెళ్తున్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ క్రమంలో భాగంగా కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ మాట్లాడించాలి, మనసు విప్పి మాట్లాడాలి అనేటువంటి సదుద్దేశంతో ప్రతి ఒక్కరు అంటే స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా వేదిక ముందు కూర్చున్నటువంటి మీ అందరూ కూడా తలా ఒక 2 నిమిషాలు అభినందనలు తెలియజేయడం మాత్రమే కాకుండా మీ వాల్యుబుల్ మెసేజ్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకొక 2 స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాను. ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు మౌలానా షేక్ ముజాకి మాత్రమే కాకుండా మిగతా అన్ని కార్యక్రమాల్లో ముందున్నటువంటి సిటీ కేబుల్ ఎండి తొల్లూరి శ్రీనివాస్ గారు లిమిట్స్ నా దగ్గర లేవు, కానీ సమయాభావం ఉంది కాబట్టి దయచేసి తలా ఒక 3 నిమిషాలు మీ ఆత్మీయ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి వర్గీయులు, కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఇంతకుముందు ఏం చేశారు, ఇక ముందు ఏం చేయబోతున్నారు అనే విషయాలు వాటన్నిటిని అధిగమించి ఇక్కడ మదర్ ప్రెస్ క్లబ్ ముందుకు పోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే దీంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, మీరు చూశారు. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలనే కోరుకుంటున్నాం. దానికి మీరు చాలా కృషి చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థ ఇంకా బాగా పనిచేస్తూ ఉంది. మేము కూడా కృషి చేయాలనేది మా తలంపు. ఎందుకంటే అది లేనిది పునాది ప్రజాస్వామ్యం కాపాడటానికి మీరు కూడా ఒక స్తంభం. అలా ఎప్పుడు గుర్తుంచుకోవాలా. కాంతే మంచి వైపు నడవాలన్నా, న్యాయం వైపు నడవాలన్నా కొంత సమయం ఎక్కువ పడుతుంది. అయినా అలాగే నడవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ మీకు ఇబ్బందులు ఎదురైనా మీ భవిష్యత్తుకి చేరుకోవాలంటే ఎక్కువ సమయం పట్టినా ప్రజలు మర్చిపోరు మిమ్మల్ని. ఏ ఒక్క మంచి పని చేసినా గుర్తుపెట్టుకుంటారు. ఒకటి చాలు. ఎందుకంటానంటే నేను సర్పంచ్గా ఇక్కడ ఉన్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఆర్టీసీ డిపో వచ్చింది. వాళ్ళ ప్లాన్లో అంబేద్కర్ ఉన్న మార్గాన్ని తీసేసి రైల్వే వారు ఉపయోగించుకుని వచ్చిన దారిని, అంటే వాళ్ళ క్వార్టర్స్కి స్టేషన్ మధ్య ఉన్న దారిని ప్లాన్లో చూపించారు. సర్పంచ్గా ఇదేంటి ప్లాన్ చూస్తే ఎట్లా ఉంది, మీరు తీర్మానం చేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు. అంటే 2 నిమిషాలు ఎక్కువ చెప్తారు మీకంటే. అంటే అట్లా ఎట్లా మరి ఉన్న మార్గం నడుస్తూనే ఉంటుంది, అది చూస్తూనే ఉంటుంది. అయినా మీ భూమి కూడా కాదు, మీరు ఎక్వైర్ చేసిన భూమి ఉంది, దాని వైపు రోడ్డు నడుస్తున్నటువంటి మార్గం ఉంది. కొన్ని సంవత్సరాలు పట్టింది అది. అనుమతి పంచాయతీ పరంగా మేము ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళ కట్టుకున్న దాన్ని ఆపలేకపోయాం. దాని అయితే ఒక పబ్లిక్ దారిగా ఉండాలి. అక్కడ గిరిప్రసాద్ గారు వచ్చారు, స్కూల్లో మీటింగ్ పెట్టారు. సర్పంచ్గా నేను ఒక వినతి పత్రం ఇచ్చాను. ఇస్తే దాంట్లో ఇట్లా మార్గం ఉందని నేనేదో సర్పంచ్గా అడ్డంకులు కలిగిస్తానన్నా, అప్పుడు రవి గారు కూడా ఉన్నారు, అదే కలిగిస్తున్నానని కలెక్టర్ గారు దాకా నాకు ఇబ్బందులు అందరూ ఇది అధికారులు. అప్పుడప్పుడు నేను ఈయన గారికి ఇచ్చా. వెంటనే ఆయన గారు అప్పుడు ద్వారానే ఆర్టీసీ డిపో డైరెక్టర్ మేనేజర్ ఉన్నారు. అది ఒక మంచి పనికి దోహదపడిన
అట్లనే ఎన్నో మీ అనుభవాలు కూడా ఎన్నో ఉండొచ్చు. మత్స్యకు ఒక ఉదాహరణ చెప్పారు. అందుకని అదే సందర్భంలో వరవర గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను, నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. ఇక ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అందరం వచ్చాం కాబట్టి మనం సభా సాంప్రదాయాన్ని కాపాడుకోవాలా. ఎక్కువ విమర్శల జోలికి పోతే ఎవరి వైపు ఉండే న్యాయం వాడు చెబుతారు. అది కాదు మన ఇక్కడ కావాల్సి. మీకు అందరికీ మనసులో తెలుసు, చెప్పలేదు. ఒకటి మాత్రం నాకు చెప్పకుండా ఉండలేకపోతున్నా. పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది, మనం అందరం చూస్తున్నాగానే మారిన 10 మంది ఎమ్మెల్యేలు. నేను ఇంకా ఆ పార్టీలోనే ఉన్నానంటే ఈ సమాజం మనం ఎక్కడున్నామని అనుకుంటున్నారు? వాళ్ళు అడవిలో ఉన్నామనుకుంటున్నారా, మరి సమాజంలో ఉన్నామనుకుంటున్నారు? అట్లా ఎన్నో ఉన్నాయి. ఇవాళ పేపర్లో నేను చదివినప్పుడు ఒక కార్టూన్ వచ్చింది, ఒక పేపర్ 10% కమిషను ఎమ్మెల్యే జీవనం పాటిస్తానంటున్నారని ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఇంకెప్పుడు అక్కడ ఉన్నారు అన్నారు. అంటే ఆ కార్టూన్లో మహానీయుడు 10% 20% ఇస్తామన్నారు కదండి మీరు, మరి 10% తగ్గించుకోమని చెప్తున్నారు ఏంటని అడుగుతాడు. ఇట్లా ఉంది మనం సమాజంలో కూడా. ఖచ్చితంగా మీరు పాలితుల వైపే ఉండాలా అని నేను కూడా కోరుకుంటున్నాను. లేకపోతే అందరికీ నష్టం జరుగుతుంది. నోరు లేని వాళ్ళకి మరీ నష్టం జరుగుతుంది. వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇక్కడ మేమందరం కూడా మీ అందరితో పాటు మీరు నడుపుతారు. మీ సహకారం వల్లనే మేము పైకి వచ్చాం. మీరు కూడా సంఘం పెట్టింది ఏంటంటే ఇబ్బందులను ఎదుర్కోవడానికి, పరిష్కరించుకోవడానికి కూడా. ప్రభుత్వపరంగా వచ్చేటటువంటి పరిష్కారమయ్యే సమస్యల కోసం కూడా మీరు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ టౌన్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంకా ఎన్నో 100 మంది బెదిరిస్తారు, అది అదేనంటారు ఇదంటారు. వాటన్నిటినీ మీరు అధిగమించి ఇంకా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి అనేది దానికి ఒక స్కేల్ లేదు. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా లేదా స్వచ్ఛందంగా, సంఘపరంగా ఎంత మంచి చేయగలిగితే అది చేయండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ మైండ్ బాగుంటుంది, చాలా హాయిగా కూడా ఉంటారు. ప్రజలకు అంత మంచి చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే నేపాల్లోనే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మానీయుల ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా పెట్టారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మహిళ, ఆమె ప్రధాన న్యాయమూర్తి గారు. ఎట్లా గమనించారా నేను అనుకున్నాను. ఆమెను పెట్టడానికి ఏం కాదు, నువ్వు మేసాలు 15 ఏళ్ల పిల్లలు ఆ ఉద్యోగంలో పాల్గొంది నేపాల్లో. వారు గమనించి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఏంటా ఈ చరిత్ర ఇవాళ వచ్చిన పేపర్లో నేను చూస్తే ఆమె కూడా అనేక సందర్భాల్లో ఇట్లా మంచి వైపు పోతామంటే జైల్లో పెట్టారు. చాలా ఇబ్బంది పడింది ఆమె భర్త. అలా జైల్లో పెట్టబడినటువంటి ఖైదీ తర్వాత 30 సంవత్సరాలు అడ్వకేట్, న్యాయమూర్తిగా కొన్ని సంవత్సరాలు పనిచేసి అట్లా ప్రధానమంత్రి అయింది తాత్కాలికంగా. అట్లే ఉంటాను. చాలా సంతోషం. హలో ఎవరిని అణిచివేసినా కూడా ప్రజాగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నది నేపాల్ ఉద్యమం. దాన్ని జెన్జీ తిరుగుబాటు అంటున్నారు. అంటే సార్ చెప్పినట్టు 3 మీసాల పిల్లలు 26 ప్లాట్ఫామ్స్, అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి 26 ప్లాట్ఫామ్స్ పైన నిషేధం విధిస్తే 9 మీసాల పిల్లల మొత్తం అంతా కూడా రోడ్ల మీదకు వచ్చి సుప్రీంకోర్టు, నేపాల్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుశీల కర్కీని నిన్న ఆమె ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవాల్సి వచ్చింది. మనము ఈ తరము ప్రజా ఉద్యమాల వైపు ఎప్పుడు వెళ్తుంది అంటే నిర్బంధం ఎక్కువగా ఉన్నప్పుడు.
ఆ నిర్బంధ కాలంలో నిజాన్ని రాసేటువంటి వాడు ఒకడు జర్నలిస్ట్. సో ఆ జర్నలిస్ట్ తన విధిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు ప్రజలు వాళ్ళతో ఉంటారు, ప్రజలతో మమేకమై ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. తర్వాత ప్రసాద్ గారికి, పెద్దలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ రామనాథన్ గారికి, పెద్దలు కృష్ణప్రసాద్ గారికి, రవి గారికి, శ్రీనివాస్ గారికి, లింగాల రవికుమార్ గారికి, అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మరి మీ యొక్క బాధ్యతలను సమాజంలో బాధ్యత వహించేటువంటి పలు పార్టీలు కావచ్చు, పలు సంఘాలు కావచ్చు, వాళ్ళందరి మధ్యలో మీరు బాధ్యత తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దీనిలోనే మీ మొదటి అడుగు ఏంటంటే, మేము ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉంటాము, అందరికీ మంచి చేసే విధంగా మేము మా యొక్క రాతలు ఉంటాయి అని మీరు ఇచ్చేటువంటి మెసేజ్ని అని నేను అనుకుంటా ఉన్నాను. అట్లాగే మీ అందరికి కూడా బట్టి విక్రమార్క గారి తరఫున, అట్లాగే మధిర పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీరందరూ కూడా ఏ అయితే ప్రభుత్వాలు ఉన్నాయో అంతిమంగా ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల కోసమే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు కూడా అదే బాటలో ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు ఏవైనా కానీ అది ప్రజలకు తెలియజేసే విధంగా, అట్లాగే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా కానీ ప్రభుత్వాలు తెలియజేసే విధంగా వారధిగా ఉండేటువంటి మీ యొక్క బాధ్యతని మీరందరూ కూడా చక్కగా నిర్వర్తిస్తారని చెప్పేసి నేను అనుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సిపిఐ పార్టీ పక్షాన విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అట్లనే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన పెద్దలందరికీ, అట్లనే పత్రికా విలేకరులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఒక మంచి సాంప్రదాయం మొదల్లో కొనసాగుతూ ఉంది. ఏదైనా సమస్య ఉంది అంటే సరే, పాజిటివ్స్ నెగిటివ్స్ అనేది కామన్గా సమాజంలో ఉంటాయి. మనం వాటిని తీసుకునే పద్ధతిని బట్టి అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క కోణంతో ఆలోచిస్తూ ఉంటారు. అల్టిమేట్గా ప్రజల ఆలోచనకి, ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో స్పష్టంగా తెలియజేయగలిగిన ఒక జర్నలిస్ట్. రాజకీయ పార్టీలు సమస్యల్ని వాళ్ళ కోణాల్లో ఆలోచించుకుంటూ వ్యక్తపరిచినా, పరిష్కారం కోసం ప్రయత్నం చేసినా, అటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, మధ్యలో ఉన్న వైద్యాలు ఘర్షణలు ఉన్నా ప్రజలకి ఏది అవసరం అవుతుంది, బ్యాలెన్సింగ్గా కావచ్చు, అడ్వైజబుల్గా కావచ్చు చేయగలిగేది ఒక జర్నలిస్ట్. అట్లాంటి జర్నలిస్టులు ఇవాళ అత్యంత దీనమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మన ముందు కనపడతాం. అంతా చదువుకున్న వాళ్ళు, ఎంతో మంది సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వృత్తిగా కంటే కూడా బాధ్యతగా ఎదుర్కొని ఈ వ్యవస్థలోకి వస్తే వాళ్ళ చీత్కారాలు, దేశరింపులు, అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళకి ఈ సమాజంలో ఏదో రకంగా బ్రతికి అందరికంటే కూడా ఉన్నతంగా ఉండగలిగే పరిస్థితులు ఉన్నా కూడా ఇబ్బంది అయినా, సంబంధం అయినా జనానికి ఎంతో కొంత చేయాలని తీసుకుని ఆలోచనతో మీరు తీసుకునే ముందు మీ అందరికీ యాక్సెప్ట్ చేయాలి. కంటిన్యూస్ సాల్వ్ చేస్తున్నారు ఒక సందర్భం. అర్ధరైతులు, అపరైతులు ఎన్నికలు వచ్చే టైంలో ప్రతిపక్షాలు ఏం పంచుతున్నారు, అధికార పక్షంలో ఏం చేస్తున్నారు, ట్రేజింగ్లు చాలా చాలా ఇబ్బందులు పడుకుంటూ వాడున్నారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నిష్పక్షపాతంగా ఉండండి, ప్రజల వైపే ఉండండి. నేనైతే మిమ్మల్ని అందరూ అప్పీల్ చేస్తా ఉన్నాను. అట్లనే మీకు కావలసిన మౌలిక సదుపాయాలు, కనీస మినిమం నీడ్స్, ప్రజల్లో చాలా కాలం నాకు నేను రాజకీయాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక గజం స్థలం ఇచ్చిన పాపాలు వాళ్ళకి ఏ ప్రభుత్వం చాలా దురదృష్టం. అనేక
సందర్భాల్లో పోరాటాలు చేసిన వినతి పత్రాలు ఇచ్చిన ఎంతోమందికి అయినా కూడా ఈనాటికి ఆ సమస్య పరిష్కారం లేకపోవడం కారణం పెరుగుతున్నారు. పత్రికలు పెరిగినాయి, మీడియా పెరుగుతుంది, సోషల్ మీడియా పెరుగుతుంది. అనేక మంది ఉత్సాహవంతమైన యువకులు ఈ యొక్క సమాజానికి సేవ చేయాలని చేసుకుని కేవలం వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు పనిచేస్తున్నారు. నేను చెప్పే సూచన ఏంటంటే ఐక్యంగా ఈసారైనా సరే, ఎందుకంటే మనకు అవకాశం వచ్చింది. గట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొంత ఇబ్బందికరంలో బాధాకరం అయినా రాబోయే రోజుల్లో ఒక మంచి వేదిక తీసుకొని అయినా సరే అందరూ కలిసి పనిచేయండి. చిన్న పెద్ద ఉంటాయి, లోటుపాటు ఉంటాయి, లోపాలు ఉంటాయి. వాళ్ళు ఏదో పద్ధతి చేసినప్పుడు మంచి ఈ జిల్లాలో ఒక బలిష్టమైన సంఘంగా అందరూ ప్రెస్ క్లబ్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ప్రయాణం సక్రమంగా సాగాలని మీ అందరూ పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ పక్షంలో మీకు తోడ్పాటు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సమర్పిస్తున్నాను. నూతనంగా ఏర్పడినటువంటి సంఘానికి మరియు ఈ ప్రెస్ క్లబ్ వచ్చినటువంటి మధ్య పుర ప్రముఖులకు, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, సభకు నమస్కారం చెబుతూ, ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రెస్ క్లబ్ అంటే ఎన్నో ఒడిదుడుకులతో ఉన్నటువంటిది. అన్ని వృత్తుల కాడికి కష్టమైంది ఏంటంటే మాకు తెలిసిన వరకు, ఎందుకంటే అందరూ అన్నింటిలో పాజిటివ్ ఉంటుంది కానీ నెగిటివ్గా వస్తేనే ఎక్కువ జనాల్లో గుర్తింపు కలిగేది ఏంటంటే, ఎందుకంటే నిజాలు బయటికి పెట్టేది ఒక ప్రెస్ క్లబ్బే కాబట్టి నిజాలు అన్నప్పుడు నిజాలు చెప్పడానికి చెప్పినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తాయి. కానీ ఆ ఇబ్బందులను తట్టుకొని నిజాయితీగా నిలబడినప్పుడే ఆ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి ఆ విలేకరికి కానీ ఆ ప్రెస్ పత్రిక కానీ గుర్తింపు ఉంటుంది. వాళ్ళ నిజ జీవితంలో ఏదో సాధించినటువంటి తృప్తి ఉంటుంది. దాన్ని నిలబెడుతూ ప్రెస్ క్లబ్ తన ఉనికిని కాపాడుకుంటూ నిజాయితీగా ఉంటారని కోరుకుంటూ నీకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు గౌరవనీయులు వాసిరెడ్డి రామనాథన్ గారు, అదేవిధంగా పుత్తంబాక కృష్ణప్రసాద్ గారు, బెజవాడ వైభవ్ గారు, మిరియాల రమణగుప్త గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ప్రధానంగా ఈ యొక్క సిపిఎం పార్టీ మైనారిటీ సోదరులు, ఎంఆర్పీ సోదరులు అందరూ కూడా, ప్రధానంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సోదరులు పాగి భాగస్వామి గారు, చేకూరు వినోద్ గారు, పల్లె ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్టు అంకిన నాగేశ్వరరావు గారు, తేన వెంకటేశ్వర గారు, వేదిక ముందున్నటువంటి వివిధ పత్రికా జర్నలిస్టులు, టీవీ ఛానల్స్ యొక్క జర్నలిస్టులు అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగం ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ భారత రాజ్యాంగం ద్వారా అనేక వ్యవస్థలు ఈ దేశంలో, అధికార వ్యవస్థ, ప్రజాప్రతినిధి వ్యవస్థ, అనేక వ్యవస్థలు ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా ఉన్నాయి. అందులో ఆయన గారు పనిచేశారు. మరి అలాంటి అనేక మంది స్ఫూర్తితోని దేశంలో జర్నలిస్టులు అనేక ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు బాధ్యతని పోషిస్తున్నందుకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే నూతన మరి ఈ ప్రెస్ క్లబ్ మరి బాలస్వామి గారు కూడా మిత్రులు ఒక విద్యావంతుడిగా మరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అంటే మీ అందరూ ఎంతో లౌక్యతని, నిజాయితీని, నిబద్ధతని, తనకి ఉన్నటువంటి వృత్తి పట్ల అంకిత భావం మరి ఎంతో ఉంటే తప్ప మీ అందరి అభిమానాన్ని చూరగొనడం అనేది సాధ్యమైన పని కాదు. మరి బాలస్వామి రెండవసారి అధ్యక్షుడిగా స్వీకరించడం, అదేవిధంగా వారికి ప్రోత్సహిస్తున్నటువంటి మరి పెద్దలు, వివిధ పత్రికా మరి విలేకరులు కానీ, మరి టీవీ ఛానల్స్ విలేకరులు కానీ అందరూ కూడా వారందరి సహకారంతో, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి ఖమ్మం మధ్యలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరి సహకారంతో వారు పత్రికా విలువలని మరింత పెంపొందించి మరి ఈ పదవికి వన్న చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ, మదరికి ఒక మహాదశగా మరి ఈ కాలం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క గారు, ఆర్థిక మంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరి మన మదర్ ప్రాంతం నుంచి, మన జిల్లా నుంచి
ప్రాతినిధ్యం వహిస్తూ మరి అభివృద్ధికి వేగంగా అనేక ప్రణాళికలతోని కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల్ని కూడా చేపట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రెస్ క్లబ్ కూడా మరి అవసరమైనటువంటి ఇళ్ల స్థలాలు కానీ వారికి కావాల్సినటువంటి ప్రెస్ క్లబ్ భవనం కానీ అది కూడా వారి చేతుల మీదుగా జరగాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్. మూక్ నాయక్ అంటే ఏంటంటే ఎవరికైతే గొంతు ఉండదో వాళ్ళ గొంతు, ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. మూక్ నాయక్ అనేటువంటి పత్రిక రన్ చేస్తూ తొలి 2 ఎడిషన్స్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదకత్వంలో రాసినటువంటి 2 ఎడిటోరియల్స్ కంపల్సరిగా చదవండి. దాంట్లో మొదటి ప్రోవర్బ్ రాస్తారు, ఆయన ఒక పెద్ద నానుడి రాస్తారు, ఆఫ్రికన్ ప్రోవర్బ్. ఏమని ఆఫ్రికన్ ప్రోవర్బ్ ఏంటంటే, సింహం తన చరిత్రను తాను చెప్పనంత వరకు, సింహం తన చరిత్రను తాను రాయనంత వరకు వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది. సో అందుకోసము సింహం తన చరిత్రని చెప్పాలి, రాసుకోవాలి అని చెప్పి రాస్తూ 2వ సంపాదకీయంలో ఇంకొకటి రాస్తారు, మాట్లాడలేనటువంటి మేకలని గొర్రెలను మాత్రమే బలిస్తారు, సింహాలు పురులు కాదు. అందుకే బతికితే సింహాల్లాగా పురుల్లాగా బతకాలని చెప్పి మూక్ నాయక్ తన 2వ సంపాదకీయంలో రాస్తారు. సో ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ మూక్ నాయక్ అనేటువంటి పత్రికను ప్రారంభించారు అంటే, టు బి ఏ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. జర్నలిస్ట్ అనేటువంటి వాడు పీడితుల పక్షాన, బాధితుల పక్షాన, ప్రజల పక్షాన ఉండి తీరాలి అని చెప్పేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ నిదర్శనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమైండింగ్ రవికుమార్ గారు. అండ్ వేదిక మీద ఉన్న, ఎందుకంటే మదిర అంటేనే ఆత్మీయతకు. ప్రసన్న గారికి, సీనియర్ నాయకులు మగ్నేష్ నాగేశ్వర గారికి, సీనియర్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి మదిర రూరల్ టౌన్ మా బీజేపీ పార్టీ తరఫున చేసిన మా అధ్యక్షులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పత్రికా మిత్రులందరూ కూడా మదిర టౌన్ కాకుండా రూరల్ ప్రాంతంలో కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని కోరుచుకున్నాను. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది ఉంది. మదిర నియోజకవర్గంలోనే మన ఇండస్ట్రియల్ ఏరియా కాదు, రైతు సమస్యల మీద ప్రతి ఒక్క రైతు కూడా పొలాలకు కానీ ఏదైనా కానే మన నియోజకవర్గం బాగుంటుంది. ఇక్కడ వ్యవసాయంగా అభివృద్ధి చెందాలని, ఇంకా ఇక్కడ ఇండస్ట్రియల్ లేవు కాబట్టి వ్యవసాయంగా కూడా మీరు తోడ్పడాలని, ప్రెస్ మిత్రులు అందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యవర్గ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు సమాజంలో నా అభిప్రాయం 2 ప్రధానమైన వృత్తుల్లో, ఒకటి రిపోర్టర్స్, 2 టీచర్స్. సమాజం చెడిపోవాలన్నా బాగుపడాలన్నా రిపోర్టర్ల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకనంటే ఒక వార్తని విశ్లేషించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా, అంటే ఈరోజు ఇక్కడ 2 ప్రెస్ క్లబ్లు ఉన్నాయో, 3 ప్రెస్ క్లబ్లు అయిందియో, ఎన్నైనా కాంపిటీషన్ ఉంటేనే అసలు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఆ కాంపిటీషన్ ఉండటం అంటే మనం రాసే వార్తని విశ్లేషించి ప్రేక్షకుడికి హత్తుకుపోవాలి. అసలు ఆ వార్త ఏదో ఒకళ్ళు పెట్టిన వార్తని, అంటే నా సలహా, అంటే ఎవరికి, ఈ కార్యవర్గ సభ్యులకి ఒక కామన్ మ్యాన్గా నేను చేసిన వార్తని ఫార్వర్డ్ చేయడం కాదు గొప్పతనం. దాన్ని విశ్లేషించి ఆ వార్త యొక్క ప్రాముఖ్యతని ప్రేక్షకుల దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ విలేకరుకు ఉన్న విలువలే వేరు. అటువంటి విలేకరులు తయారు కావాలని, తర్వాత విలేకరులు కూడా
మీకు నా పర్సనల్ అభిప్రాయం, ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సిగరెట్ తాక్కుంటూ ఒక పేషెంట్ని నువ్వు సిగరెట్ తాగబాకు, సిగరెట్ తాగితే నువ్వు చచ్చిపోతావు రా చెబుతున్నాను అనుకోండి, ఆ పేషెంట్ ఎవరు కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయరు. అట్లనే వార్తా విలేకరులు అందరూ కూడా ఒక విలువలైన ప్రణాళిక ప్రకారంగా వార్తలను ప్రసరించాలని ఈ కార్యవర్గ సభ్యులకి నేను ఇచ్చే సందేశం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమావేశానికి అతిథులుగా హాజరైనటువంటి గౌరవ పెద్దలు, వేదిక అలంకరించిన పుర ప్రముఖులకు, వేదిక ముందున్న ఆశీలైనటువంటి విభిన్న రంగాలకు చెందినటువంటి పుర ప్రముఖులకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, వివిధ సంఘాల బాధ్యులకు అందరికీ కూడా ముందుగా తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ యూటీఎఫ్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, మీడియా అనేది చాలా కీలకమైంది. ఈ ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతున్నా ఈ గ్లోబల్ వరల్డ్ని క్షణాల్లో కళ్ళ ముందు కనిపింపజేసేది మీడియా. మీడియా బాధ్యత చాలా గురుతరమైంది. ఆధునిక కాలంలో అభివృద్ధికి బాటలు వేసేది మీడియా. అట్లాంటి మీడియా రంగంలో మధిరం నుంచి ప్రెస్ క్లబ్ బాధ్యతలు స్వీకరిస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా శాఖ పక్షాన, మధిరం మండల శాఖ పక్షాన ముందుగా శుభాకాంక్షలు తెలియజెప్తా ఉన్నాం. ఉపాధ్యాయ రంగానికి సంబంధించి నిత్యం విద్యారంగ అభివృద్ధి కోసం టిఎస్ యూట్యూబ్ పనిచేస్తూ ఉంటుంది. దాంట్లో మీడియాకి ఎప్పటికప్పుడుగా సమాచారాన్ని అందజేస్తూ వారి యొక్క మద్దతును స్వీకరిస్తూ ఉంటాం. వారికి కూడా ఈ సందర్భంగా అనేక వార్తలను నిరంతరం మా యొక్క అభ్యుదయ ఆదర్శ ఆలోచనలకి సపోర్ట్ ఇస్తున్నందుకు ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజెప్తా ఉన్నాం. మీడియా మిత్రులు అనేక సందర్భాల్లో, అది ప్రాంతీయంగా కావచ్చు, జాతీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, నిరంతరం వార్తలను అందిస్తూ చైతన్యాన్ని నింపుతూ ఉన్న సందర్భంలో మీ బాధ్యత అనేది ఒక ఫోర్త్ పిల్లర్ లాగా డెమోక్రసీకి పనిచేస్తూ ఉంది. ఆ రకంగా కూడా అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా అనేక విషయాలు గమనిస్తూ ఉన్నాం. అది ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, నిన్నటికి నిన్న పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఏదైనా సరే క్షణాల్లో మన ముందు ఒక వార్తను ఉంచటం. ఈరోజు కూడా ఆసియా కప్లో ఒక మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆ మ్యాచ్ జరగటం, ఇండియా ఆడటం అవసరమా అనే కోణంలో మీడియా తట్టి లేపుతూ ఉంది. అవును, వాస్తవమే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతోటి మనం ఆటలు ఆడటం అవసరమా అనే కోణంలో ప్రజల్లో ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఇది మీడియా ద్వారానే సాధ్యమవుతూ ఉంది. నేపాల్లో అలర్లు జరుగుతూ ఉన్నాయి. అలర్లు జరుగుతూ ఉంటే జెన్జీ అంటే వాళ్ళు పత్రికలు ఎక్కువగా చదువుతున్న వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు అనేక యాప్స్ని ఒక్కసారిగా నిషేధించడంతో వాళ్ళ చేతులు కట్టేసినట్టు అయిపోయింది. అప్పటికే దేశంలో నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, అవినీతి ఇవన్నిటిని కూడా చూస్తున్న వాళ్ళు ఆ దేశ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని తొలగించేసి కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థ వైపుగా పరుగులు తీసేలాగా చేశారు. ఇదంతా ఒక శ్రీలంకలో జరిగిన, ఒక బంగ్లాదేశ్లో జరిగిన, ఒక నేపాల్లో జరిగిన, దీనికి కారణం ఏంటి అంటే వెనకాల మీడియా ఉంది. అంటే మీడియా ప్రభుత్వాలను కూడా మార్చేస్తుంది. అంటే మీడియాకి అంత శక్తి ఉంది. అంతేకాదు అభివృద్ధి ప్రతాప్గా కూడా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీతో ఉంటుంది. అట్లాంటి బాధ్యతని భుజానికి ఎత్తుకున్నటువంటి ఈనాటి మధిర పాత్రికేయ మిత్రులకు టిఎస్ యూటీఎఫ్ పక్షాన అభినందనలు తెలియజెప్తా ఉన్నాం. స్థానికంగా కూడా ఎవరైతే అనాథులు ఉంటారో వాళ్ళకి అవసరమైన సమయంలో ఆపన్న హస్తాన్ని కూడా అందిస్తా కనపడుతూ ఉంది. వేరే వేరే సందర్భాలు చూస్తా ఉన్నాం. హాస్పిటల్లో వైద్యానికి సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతూ ఉంటే మీడియాలో ఒక వార్త పెట్టి చేయూత అందించే వాళ్ళు అందించండి అని ఒక వార్త పెడితే అనేక మంది అలాంటి ఆపన్న హస్తం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజెప్తా ఉన్నాం. ఇలాంటి క్రియాశీలక బాధ్యత భవిష్యత్తులో కూడా పోషించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అది స్థానికంగా మన మధిర ప్రాంతమే కాదు, ప్రాంతీయ, జాతీయ, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో కూడా మీడియా పాత్ర విలువైందని చెప్పి సందర్భంగా తెలియజెప్తూ, ఎంత మీడియా మంది మిత్రులు మరింత యాక్టివ్గా పనిచేస్తే సమాజం అంత చైతన్యంగా, అంత అభివృద్ధి ప్రదాయిగా మిగులుతూ ఉంటుంది. ఎక్కడైతే గళం లేని వాళ్ళ పట్ల గళం వినిపించే వాయిస్గా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. పారదర్శకంగా, అవినీతికి వ్యతిరేకంగా సిస్టమ్ని అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఈ మీడియా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, ప్రత్యేకించి మన మధిరికి ఒక ప్రాధాన్యత ఉంది. మధిర నియోజకవర్గం నుంచి మన గౌరవ ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అభివృద్ధికి ఒక చక్కటి ప్రణాళికని దశానిర్దేశం చేసే సందర్భంలో విలువైనటువంటి సూచనలు, లోటుపాట్లను తెలియజేస్తూ మరింత సుందరంగా మధిరని తీర్చిదిద్దడానికి మీ వంతు పాత్ర పోషించాలని చెప్పి టిఎస్ యూటీఎఫ్ పక్షాన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
సమాజంలో చైతన్యం తీసుకువచ్చేది, చైతన్యాన్ని కలిగించేది ప్రశ్న. ఆ ప్రశ్నతోనే ఏ అభివృద్ధి అయినా కూడా ప్రారంభమవుతుంది. ప్రశ్న తర్వాత ఆ స్థాయిలో చైతన్యాన్ని కలిగించేది పాట. ఎంతో ఊతాన్ని ఇచ్చాయి. సో చాలా మంది చెప్పాలని ఒక చిన్న పాట. అవినీతిని వెలికి తీసేవో కలము యోగులారా, జర్నలిస్టులారా, మీ సేవలు అమోఘం. ఓ జర్నలిస్టులారా, మీ సేవలు అమోఘం. ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ వంతుగా అహర్నిశలు కృషి చేస్తూ అవినీతిని వెనుక తీసే కలమయోగులు మీరు. ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రాన్ మీడియా అయినా ఎప్పుడు ఎక్కడ పరిగెత్తారో అవినీతి పైన, మోసాల పైన, నేరాలు ఘోరాలు ఎక్కడ జరుగుతుంది అక్కడ మీరుంటారు. అభినందన ఓ పాత్రికేయ మిత్రులారా, అభినందన మీకు పేరు పేరుగా. ఒక్కొక్కరి జీవితం వెనుక తిరిగి ఆలోచిస్తే ఏమీ ఉండదు. సమాజంలో విలేకరిగా ఎందరికో నీవు సుపరిచితుడు. సమాజంలో నీవు దేవుడైనా కళాకారులైనా ఎంతెంతో అభివృద్ధి సాధించాలంటే మీ చేయూత ప్రతి ఒక్కరికి అవసరం. మీ చేయూత ప్రతి ఒక్కరికి అవసరం. మేడ విద్యలున్నా కోర్టులెన్ని ఉన్నా ఉదయాన్నే లేవడంతో నీవు రాసిన మీరు చేసిన ప్రసంగాలు, టీవీ ప్రసంగాలు చూడలేనిదే మేముండలేము. రాజకీయ నాయకుడైనా, సంఘ సేవకుడైనా, కళాకారుడైనా మీ చేయూత ఎంతో. థ్యాంక్ యూ. ప్రముఖులందరికీ కూడా కింద పేరు పేరున పర్లేదు ఓడిపాడరు. జర్నలిస్ట్ బాధ్యత ఏంటి అంటే, జర్నలిజం చదువుకుంటున్నప్పుడు లేకపోతే జర్నలిజంలో చొచ్చుకుపోయి ప్రజల్లోకి వెళుతున్నప్పుడు జర్నలిజం చెప్పేటువంటి ప్రధానమైన సూత్రం ఏంటి అంటే, జర్నలిస్ట్ మీన్స్ హ్యూమన్ ఫస్ట్. జర్నలిస్ట్ అనేటువంటి వాడు మొదట మనిషి. మనిషి అంటే ఏంటి? కొన్ని లక్షల ధమనులు, సిరలు, కవాటాలు, దేహము, రక్త మాంసాలు ఇవన్నీ కలిగి ఉంటే మనిషేనా? కాదు. మానవత్వం కలిగి ఉన్నటువంటి వాడే మనిషి. క్యూబా విప్లవకారుడు చెగేవేరా అంటాడు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన, అసమానతలపైన నీకు కోపం కలుగుతుందా? అయితే రా, నువ్వు నా స్నేహితుడివే అంటాడు. చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా కూడా జర్నలిస్ట్ అనేటువంటి వాడు ముందు మనిషిగా ఉండాలి, మనిషిగా బతకాలి, మానవత్వంతో బతకాలి, మనిషిగా స్పందించాలి. రాగద్వేషాలు అందరిలో ఉంటాయి. సమూహంలో ఉన్నప్పుడు భేదాల, అభిప్రాయాలు, రాగద్వేషాలు అందరిలో ఉంటాయి. జర్నలిస్టులు దానికి అతీతులు ఏమీ కాదు. కాకపోతే సమాజంలో జరిగేటువంటి అసమానతల పైన ముందుగా స్పందించాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టుకు మాత్రమే ఉంటుంది. సో అందుకోసమే ఇలాంటి ప్రెస్ క్లబ్లు ఏర్పడినప్పుడు పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు లేకపోతే బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళు పొగరుగా లేకపోతే ఇదేదో పెద్ద గర్వంగా భావించకుండా పదవి వచ్చినప్పుడు బాధ్యత మరింత పెరిగింది కాబట్టి ప్రజల కోసం మరింతగా పనిచేయాలని చెప్పి గుర్తెరగాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి విన్నవిస్తూ
ఎంఆర్పిఎస్ జిల్లా నేత కొరపాటి సునీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మధుర ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకరించడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే అధ్యక్షులుగా బాలసుబ్రహ్మణ్య గారికి, వినోదన్న గారికి, ప్రసాదరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కిందన్న అతిరథ మహారథులందరికీ కూడా ఖమ్మం జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రజా విలేకరిగా ప్రజల పక్షానే ఉండాలి, ప్రజల పక్షానే మాట్లాడాలనేది నా అభిప్రాయం అన్న. ఎందుకంటే పాలకుల పక్షాన, ప్రజల పక్షాన అంటే ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఏమైతే అవసరం ఉందో, ఏదైతే అవసరం ఉందో అవసరం తీర్చే విధంగానే మన ప్రయాణం ఉండాలనేది కూడా నా భావన. కాబట్టి ఇది వేదిక కాదు, కానీ ఈ వేదిక ద్వారా ఒక చిన్న కృతజ్ఞత నేను తెలియజేయదలుచుకున్నా. మందాకృష్ణ మాదిగ గారి పోరాటం 30 సంవత్సరాల ప్రయాణంలో అంతిమంగా విజయం సాధించిన తర్వాత కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఈ వేదిక ద్వారా ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో మాకు అన్ని రకాల అండదండలు అందించినటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమాన్ని సాగించినటువంటి పత్రికా విలేకరులందరికీ, ప్రింట్ అండ్ మీడియా విలేకరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా విలేకరుల సమస్యలపైన మీరు ఏ ప్రశ్నలు లేవనెత్తి ముందుకెళ్ళినా కూడా ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ పక్షాన, మందాకృష్ణ మాదిగ గారి పక్షాన మీకు అండగా మీతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సునీల్. మరి అది కూడా ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రముఖుల సమక్షంలో ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో వేదికను అలంకరించిన పెద్దలు, అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెస్ క్లబ్ పార్టీలు, వేదిక పొందుతున్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు చెప్పినట్టుగా జర్నలిస్టులు అంటే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం ఉంది. దాంతోపాటే అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏదైనా విమర్శ చేస్తే కొంతమందికి ఇబ్బంది, ప్రశంస చేస్తే మరికొంతమందికి ఇబ్బంది. అయినా సరే వారి బాధ్యతల్ని నిర్వహించడంలో వాటన్నిటికీ పక్కన పెట్టి చక్కగా ఉన్న వాస్తవాన్ని ప్రజల దృష్టి తీసుకోవటమే జర్నలిస్టుల యొక్క బాధ్యత. ఆ బాధ్యతల్ని ఈ ప్రెస్ క్లబ్ కూడా చక్కగా నిర్వహిస్తుందని, వారికి అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా మరి అనేక అవసరాలు ఉంటాయి. ప్రధానంగా ప్రెస్ క్లబ్కి ఒక వేదిక అనేది, ఒక స్థలం అనేది, అలాగే ప్రెస్ మిత్రులకి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా అందాల్సింది. దానికి మనందరం కూడా వారికి తోడుగా ఉండాలని ఈ ప్రెస్ క్లబ్ బాధ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు, అభినందనలు, ఆశీస్సులు అందజేస్తా ఉన్నారు. నమస్తే. సార్, థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమం ముగింపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నూతన సభ్యులందరికీ ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రెస్ క్లబ్ అభివృద్ధి చెందుతూ సమాజంలో వెలుగు నింపాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ఆత్మీయ సందేశం దాని గురించి ఆందోళనపడద్దు. ప్రెస్ క్లబ్ గురించి మాట్లాడాలంటే కొన్ని మాటలు గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో నాతో పాటు చదువుకొని జర్నలిజం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో ప్రవేశించాను. ఇంటికి పోయి మా నాన్న నేను మాట్లాడుకున్నంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. అంటే నేను డిగ్రీతో పని చేస్తున్నా సార్ అని. మా వాడు ఏం చేస్తున్నా తెలుసా, ఏదో విలేకరణ తిరుగుతుంది సార్ అని. ఏదో విలేకరణ అంటారా, చాలా తిరగలేదు, తమకి ఆదాయం లేదని చెప్పి. అటువంటిదే వృత్తి. సమాజానికి, స్థానికులకి, కావలసిన వాళ్ళకి, సమస్యలు ఉన్న వాళ్ళకి
సమస్యలు లేని వాళ్ళకి అందరికీ అవసరమైన జర్నలిజం. మన జీవితం మాత్రం మన కోరిక అవసరం ఉంది. అందుకే జర్నలిస్టు కొద్దిగా కలిగి సమాజానికి పిలుపునిస్తున్నాడు, కానీ తన కోసం ఏమాత్రం కూడా ఉపయోగపడలేనటువంటి పరిస్థితులు దాపరించారు. అన్ని వృత్తుల్లో కంటే మనం చెప్తాం ధైర్యం ఉండాలి దేనికైనా పని కానీ ధైర్యంతో చేయాల్సినటువంటి పని జరగలేదు. వీళ్ళందరం దోస్తుంటే నాకు అనిపిస్తూ ఉండదు. తక్కువ చదువుకున్నా ఎక్కువ చదువుకున్నా సమాజంలో బాధ్యతగా ప్రవర్తించినటువంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కానీ వీళ్ళందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను. ఉపాధ్యాయులు అయినప్పటికీ వీళ్ళందరికీ నేర్పిన గురువులకి, ఈ విద్యారంగానికి, ఉపాధ్యాయులకి అందరికీ సేవలు అందిస్తున్న వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిలో నాకు ఒక కోరిక ఉంది. ప్రతి జర్నలిస్టు, ప్రతి విలేకరి మహారాజులాగా జీవించాలి, మేధావిలాగా ఆలోచించాలి, సామాన్య మనిషిలాగా ప్రతి జీవితాన్ని ముగించాలని కోరుకుంటూ మైక్లో చెప్పేటటువంటి మాటలు మాత్రమే ఆదర్శం అని అనుకోబాకండి. ఇప్పుడే మనిషి జీవన విధానమే ఆదర్శం అని నేను భావిస్తూ ఉంటాను. ఈ మేరకు మనందరి జీవితం అసమానతలో లోటు కాకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ సామాజిక, ఆర్థిక, సామాజిక న్యాయాలకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీతో ట్రావెల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ వారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ పీవీఆర్ ఫంక్షన్ హాల్లో పెట్టుకొని మా అందరినీ ఆహ్వానించినందుకు వారికి, అట్లానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అట్లానే వేదిక ముందు ఉన్నటువంటి సోదరులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సమాజంలో జర్నలిజం అనేది చాలా గొప్ప ఒక ఈ సమాజ అభివృద్ధికి దోహదపడే ఒక వ్యవస్థ లాగా పనిచేసేటువంటిదే జర్నలిజం. నిజంగా ఈ సమాజంలో సమానత్వం కోసం, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలు వీటన్నిటినీ వెలికి తీసి ఒక పత్రిక ద్వారా ఈ సమాజానికి మేమున్నాం, ఈ సమాజంలో ఎటువంటి అసమానతలు ఉండవు, ఎటువంటి అవినీతికి తావు ఉండదు అని గట్టిగా బలంగా చెప్పేదే ఈ మీడియా మిత్రులు. అందుకే తప్పనిసరిగా దానికి ఎప్పుడు వన్నెతించే విధంగానే మీరందరూ కూడా పనిచేస్తేనే ఈ సమాజం బాగుంటుంది. మరి ముఖ్యంగా మన ఈ నియోజకవర్గానికి కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చే విధంగా తప్పనిసరిగా ఆ మీడియాలో ఉండే కన్నా వేరే వృత్తి చేసుకోవటం మంచి పని అని నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే తప్పుని తప్పుగా, నిజాన్ని నిజంగా మాట్లాడినప్పుడే ఒక విలేకరుగా ఈ సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది. వారి బాధ్యత కూడా అదే కాబట్టి తప్పనిసరిగా నిజాన్ని నిర్భయంగా రాయండి. అడ్డగోలుగా ఎవరో చెప్పిన మాట వినో, లేకపోతే ఎవరో వాట్సాప్లో పెట్టిందానో రాసే విధంగా కాకుండా నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే అది వార్త రూపంలో రాస్తే అప్పుడే ఆ మీడియా వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా దాన్ని మంచి మనసుతో ఆలోచన చేసి ఈ సమాజంలో మంచేదో చెడేదో తెలియపరిచే విధంగా మీడియా వాళ్ళకి సమాజంలో ఎటువంటి గుర్తింపు ఉందనేది మనం ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గుర్తింపుని ఎప్పుడు గుర్తింపు ఉండే విధంగానే మీరు ఆ మీడియా మిత్రులకు మంచి గౌరవం ఈ సమాజంలో దక్కే విధంగా మీరందరూ మెసులుకున్నట్టయితే భవిష్యత్తులో కూడా వారి గుర్తింపు ఎప్పుడు అదే విధంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యంగా మరి మన మధ్యలో ఉన్నటువంటి మీడియమైన పాత్రను పోషిస్తారని, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
మనందరూ ప్రీతమ నాయకులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి సతీమణి శ్రీమతి నందిని బట్టి విక్రమార్క గారు కూడా వేదికపైకి వస్తున్నారు కనుక నేను ఈ సమావేశాన్ని నేను ఇద్దరితో ముగిస్తూ తదుపరి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. Thank you so much. I take the privilege and I have to invite of Amma Foundation. Please come on to the dais, ma'am. Right, the plate. Thank you so much, Nandini Garu. Thank you so much, Nandini. పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మరి ఈనాటి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి బాలస్వామి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి వినోద్ గారికి, మిగిలిన సభ్యులందరూ కూడా పిఆర్టీ జిల్లా శాఖ మహిళా మండల శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మధ్యకు సంబంధించి ఇవాళ మా యూనియన్ కార్యక్రమాల్లో కానీ, పొలిటికల్ కానీ, మిగతా ఏ కార్యక్రమాలైనా సరే ఎప్పటికప్పుడు లేటెస్ట్గా మినిట్ టు మినిట్ దాదాపు నాకు తెలిసి సోషల్ మీడియా, వాళ్ళ ప్రింట్ మీడియా కాకుండా సోషల్ మీడియాలోనే 17-18 గ్రూపులు దాకా ఉన్నాయి. ఈ గ్రూపులన్నింటిలో కూడా అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళు కూడా వాళ్ళు ఆ గ్రూపులో సభ్యులుగా చేర్చి ఒక వర్గానికి సంబంధించిన కార్యక్రమం ఏదైనా నడిస్తే అది మిగతా అందరూ కూడా తెలిసే విధంగా ఇవాళ ఈ మధిర ప్రెస్ క్లబ్ ముందుకెళ్తుంది. అయితే మేడం గారు ముందు ఒక తోటి ఎంప్లాయీగా, అంటే వాళ్ళు కూడా మేము మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, గత 20 years నుంచి వీళ్ళందరూ మేము చూస్తాం. సీనియర్ ప్రెస్ మిత్రులన్న జర్నలిస్ట్ని వీళ్ళని చూస్తే చాలా దగ్గరగా ఉంటారు. పొలిటికల్ వాళ్ళు కానీ, అటు పోలీస్ స్టేషన్ దగ్గర కానీ మంచి రెస్పెక్టబుల్గా అనిపిస్తుంది. విలేకరులు చూస్తే అందరూ నమస్తే అన్న అంటారు. కానీ వాళ్ళ ఒక పార్శ్వంలోనేమో టాప్ ప్రయారిటీ ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకో పార్శ్వంలో చూస్తే నాకు తెలిసి ఇక్కడ ఎలక్ట్ అయిన వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విలేకరు సోదరుల్లో 95% ఒక ఇల్లు కానీ, వాళ్ళ కనీసం ప్లాట్ కానీ లేదు మేడం. ఆ 5% కూడా వాళ్ళ స్వతహాగా వాళ్ళకి ఆర్థికంగా కుటుంబ నేపథ్యం ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ప్లాట్లు ఉన్న వాళ్ళు ఉండాలి. దయచేసి మా యూనియన్ పిఆర్టీ తరఫున కానీ, ఉపాధ్యాయుల నుంచి కానీ మీరు ఉన్నారు కాబట్టి, పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ జర్నలిస్టులు, ఎందుకంటే 20 years 15 years బ్యాక్ నమస్తే తెలంగాణ కంది వెంకటేశ్వర చనిపోతే అవమానం ఇచ్చినందుకు మరి ఒక్కసారి మీ ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు మా పిఆర్టీకి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. Thank you so much. Please. వేదికలో ఉన్నటువంటి నందిని గారికి, డాక్టర్ రామారావు గారికి, కృష్ణప్రసాద్ గారికి, నిజామాబాద్ గారికి, శ్రీరామరెడ్డి గారికి, వేదిక పెద్దరావు గారికి, వేదిక అందరికీ శుభాకాంక్షలు. నేను నూతనంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకుని నేను గత 30 సంవత్సరాలకి విలేకరులు పూర్తిగా చేసేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి అనేక యాడ్పోర్ట్లకు ఎదుర్కొని మేము ఎన్నో సమస్యలు పోరాటంతో జనాభా ఒకప్పుడు కొద్దిమంది ఉండేవాళ్ళం, ఈసారి ఎక్కువ మంది అయ్యాం. కాకపోతే ఎక్కువ మంది ఎంత పొరపాటు జరగవచ్చు. ఒకవేళ అలాంటి పొరపాటు జరిగితే ఈసారి మా ప్రెస్ క్లబ్కి దృష్టికి తీసుకొచ్చి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము ఇచ్చేస్తాము. గత 30 సంవత్సరాల నుంచి కనీసం మాకు ప్రభుత్వం తరఫున ఒక్క రాయితీ కూడా మాకు అందలేదు. ఎందుకంటే మేము దేశంలో, రాష్ట్రంలో మాకు అన్ని సమస్యల్ని మేము ఏంటి ప్రభుత్వానికి చూపిస్తాం, కానీ మా సమస్యలు పట్టించుకునే వాళ్ళైతే ఎవరు లేరు. కనీసం హెల్త్ కార్డు లేదు, ఇళ్ళ పట్టాలు లేవు, సరిగ్గా జీతాలు కూడా మీరు అనుకుంటారు విలేకరులు అంటే వీళ్ళు పెద్ద ఏదో ఉంది, వీళ్ళు సంపాదిస్తారు అనుకుంటారు. యాక్చువల్గా చూస్తే మాకు సంపాదన ఏమి ఉండదు.
యాజమాన్యం దగ్గర కొద్దిపాటి జీతాలు మాత్రమే కొంతమందికే వస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి రావు. దయచేసి ఎందుకంటే మేము ఏదో రకంగా మాకు ప్రభుత్వం తరఫునటువంటి ఎటువంటి పథకాలు ఉందంటే మాలో లేనోళ్ళను చూసి ఏమి లేనోళ్ళను చూసి ఏదో ఒకటి మాకు ఫస్ట్ కావాల్సింది మెడికల్, తర్వాత ఇల్లు. ఈ రెండు మాకు ప్రభుత్వం తరఫున మాకు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు కానీ ఇస్తాం అంటున్నారు కానీ ఎవ్వరూ మాకేమి ఇవ్వట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఏదో ఒకటి చేసి మాకు సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుతూ సెలవుకుంటున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చిన నందిని గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. మధిర ప్రెస్ క్లబ్ నిరంతరం ప్రజల సమస్యల మీద ప్రశ్నిస్తూ పోరాడుతుంది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారి సారథ్యంలో ఖచ్చితంగా ఇళ్ల స్థలాల సాధన కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా సాంబ్రెడ్డి గారు రండి. ముఖ్యంగా మేడం ఆరోగ్యం బాగాలేకపోయినా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు 1-4 సార్లు ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. మీరు వచ్చారంటే మేము సార్ వచ్చినట్టే ఫీల్ అవుతున్నాం మేడం. సార్ అందుబాటులో లేకపోయినా మీరు వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నాం. చాలా ఆవేదన ఉంది, ఆవేశం ఉంది మాట్లాడడానికి. కానీ ఈ సందర్భం కాదని అనుకుంటున్నా. అంటే జర్నలిజం ఎంత భ్రష్టపడిపోయిందని, అంటే నేను దాంట్లో ఉండి ఈ మాట మాట్లాడడం అంత కరెక్ట్ కాదు, కానీ వాస్తవాలు ఒప్పుకోవాలి. అందరూ మనసాక్షి తెలుసు జర్నలిజం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజెంట్ అనేది, అందరూ మనసాక్షి తెలుసు, కానీ చెప్పుకోలేము. వాస్తవ పరిస్థితులు అట్లే ఉన్నాయి, మా వాళ్ళు చేసేవి కూడా కొన్ని పనులు అట్లే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సార్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మా సమస్యలు కొన్ని ఉన్నాయి, న్యాయమైన కోరికల్ని అవకాశం ఉన్న వరకు సార్ పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం మేడం. మీరు కూడా మా తరఫున సార్ దృష్టికి తీసుకెళ్ళమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. మా యాజమాన్యాలు మాకు ఇచ్చే శాలరీస్ వాస్తవంగా సరిపోవు. ఆ క్రమంలో యాడ్స్ పరంగానో సర్క్యులేషన్ పరంగానో కొన్ని టార్గెట్స్ కూడా ఉంటాయి, అవి చేయాలి. ఆ చేసే క్రమంలో వ్యాపారులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు వేధించకూడదు అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా జర్నలిజంలో 100% విలువలు పాటించకపోయినా కొంతన్నా ఉండాలి. వామో విలేకరి అనే పరిస్థితి ఉండకూడదని నా ఉద్దేశం. కొన్ని దౌర్భాగ్య పరిస్థితులు ఏదంటే, ఒక చిన్న డ్రైనేజ్ మీద మెట్టు వస్తే ఈ మెట్టు ఎందుకు పెట్టు, దీనికి ఎంత ఇస్తాం బేరం. ఒక ట్రిప్ ఇసుక తోలుకుంటే ఇసుకని క్యానించి వచ్చింది, దీనికి కోపం ఏంటని అడగడం. నేనేమంటానంటే అది అడిగే రైట్ మనకు లేదు. అది అడగాల్సింది ఎవరు? ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఒక తహసీల్దారు, ఒక పోలీసు, ఒక మైనింగ్ శాఖ కూడా అడగాలి. మనకున్న రైట్ అది కాదు. నిజంగా అక్రమంగా ఇసుక పోతుంటేనో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని మనం ఫోటో తీయడం, వీడియో తీయడం, మన వార్త మనం చేయాలి, మన వృత్తి. బట్ అధికారులు చేసే పనులు కూడా మనం చేయడం అనేది కరెక్ట్ కదని నా ఉద్దేశం. జర్నలిజం మిత్రులకి నేను చెప్పే కొన్ని విషయాలు కొంచెం చేదుగా ఉంటాయి, కానీ వాస్తవాలు ఒప్పుకోవాలి. దయచేసి మన ఈ నూతన ప్రెస్ క్లబ్లో అటువంటి పొరపాటు జరగకుండా, అటువంటి హెరాస్మెంట్ లేకుండా మంచిగా పనిచేస్తారని నేను మా మిత్రుల్ని ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా సమస్య వస్తే అది న్యాయమైనది అయితే, అది వృత్తిపరంగా అయితే ఎల్లప్పటికీ మేము దానికోసం ఉద్యమం చేస్తాం, పోరాడతాం. ముఖ్యంగా మాకు మల్లు బట్టి విక్రమార్క గారు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఎప్పుడు విలేకరుల మీద హెరాస్మెంట్ కానీ, కేసులు పెట్టి చాలని ప్రోత్సహించడం కానీ అటువంటి చేసిన సంఘటనలు నాకైతే లేవు. నేను సార్తో ఇన్ని సంవత్సరాలుగా వృత్తిపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, వృత్తిలోకి రాకముందు పార్టీ పరంగా కావచ్చు సార్ని నేను చూస్తా ఉన్నా కాబట్టి ఎప్పుడు హెరాస్మెంట్ అనేది లేదు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ జర్నలిస్టు నా మాట లేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు అని కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఆ కేసులను లెక్క చేయలేదు, ఎక్కడా కూడా ప్రలోభాలకు గురి కాలేదు. నేనేమంటానంటే జర్నలిస్టులు కూడా మీరు కూడా అర్థం చేసుకొని అక్రమమైన కేసులు, అన్యాయంగా మాట్లాడటం, అసందర్భంగా మాట్లాడటం పద్ధతి కాదు. ఆ పరిస్థితి వస్తే మాత్రానికి మేము ఎంతవరకైనా వెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. అది ఏ పార్టీ అని కావచ్చు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ నోటీసులోకి ఏదైనా వచ్చినప్పుడు, మా విలేకరులు ఏదైనా తప్పు చేసినప్పుడు
మాకు చెప్పండి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తుందని. కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేస్తున్నాను మేడం. వీటి ఆవేశం అనుకోండి, ఆవేదన అనుకోండి, కొంచెం బాధ ఉంది. నేనేమంటానంటే మేడం, అందరూ వైట్ పేపర్, నేను చెప్తా నా మనసాక్షిగా, నేను 2008లో జాయిన్ అయ్యా మేడం. ఇప్పటి వరకు నేను వైట్ పేపర్లోనే ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా నేను ఎట్లే ఉంటాను. నేను ఎక్కడా కూడా సింగిల్ రూపీ తీసుకోలేదని నేను మనసా వాచా చెప్తున్నాను. నేను యాడ్స్ పరంగా, సంఘర్షణ పరంగా నిజాయితీగానే తీసుకునేవాడిని, నిజాయితీగానే కట్టేవాడిని. మా సంస్థలు కూడా తెలుసు ఆ విషయం. నేనేమంటానంటే, చిన్న పత్రికలకు ఆ పరిస్థితి ఉండదు. వాస్తవంగా వాళ్ళు జర్నలిస్టులే, వాళ్ళ కుటుంబాలు గడవాలంటే కష్టం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అది అభివృద్ధి విషయాల్లో కావచ్చు, సంక్షేమ పథకాల విషయాల్లో కావచ్చు, మాకు జర్నలిస్టులు కూడా ప్రయారిటీ ఇవ్వమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వరదారు. ప్రెస్ క్లబ్ వేసుకుంటే ప్రధానంగా మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏదో మా హోదా వ్యక్తిగతతనం చూసుకోవడానికి కాదు. ప్రధానంగా మధురలో చాలామంది పేద విలేకరులు ఉన్నారు, చాలా ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇళ్ల స్థలాలు లేవు. అలాగే మధ్యలో ప్రెస్ క్లబ్కి ఒక భవనం కావాల్సి ఉంటే ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా, అంటే వినియోగించుకున్నప్పుడు కూడా దానికి పరిష్కారం కావటం లేదు. మధ్యలో ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయం కేటాయించుకున్నటువంటి ఏదో ఒక భవనాన్ని ప్రెస్ క్లబ్కి ఇస్తే అందరూ కూడా స్నేహపూర్వకంగా కలిసి ఈ జర్నలిజాన్ని, అంటే వ్యక్తిగతంగా అందరికి ఎలాంటి వర్గ విభేదాలు లేకుండా స్నేహపూర్వకంగా కలిసి ఈ వార్తలు రాయడంలో కానీ వ్యక్తిగత ఆరోపణలు ఎలాంటివి లేకుండా ముందుకు సాగుతారు. దీనికోసం కృషి చేయాలని మీకు కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లూరు నందిని విక్రమార్క గారికి, వేదికను అలంకరించిన భక్తులకి, ఈ కార్యక్రమానికి చేసిన వివిధ పార్టీ నాయకులకి, మధురపట్న ప్రజలకి ప్రెస్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మధుర ప్రెస్ క్లబ్ గత 15-20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయితే ఆ ప్రెస్ క్లబ్ని ఈరోజు కొత్త కమిటీ ద్వారా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం, కానీ ఈరోజు కొత్తగా పెట్టిన ప్రెస్ క్లబ్ అయితే కాదు. ఇంకోటి, జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తుంది, జర్నలిస్టులకి అండగా ఉంటుంది, పేద జర్నలిస్టులకి ఈ ప్రెస్ క్లబ్ అండగా ఉంటుంది, వారికి ఆర్థిక సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, మల్లు విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని విక్రమార్క గారు తెలియజేసింది ఏంటంటే, మదిలో చాలా మంది పేదలు ప్రెస్ క్లబ్లో పనిచేస్తున్నారు. కొంతమందికి మాత్రమే జీతాలు వస్తున్నాయి, కొంతమంది జర్నలిస్టులు అనే కానీ వాళ్ళు ఎదురుస్తున్నారు. వాళ్ళ బ్యూరోకి కానీ వాళ్ళ పేపర్ నడవడం కోసం నష్టంలో ఉన్న పేపర్లను ఎంతో కొంత కట్టి ఈరోజు మధురలో కొంతమంది చిన్న జర్నలిస్టులు వాళ్ళు కూడా, మేము కూడా జర్నలిస్ట్ అని చెప్పుకోవడం కోసం సంవత్సరానికి 30,000, 40,000 ఎదురు కడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, జర్నలిస్టుల సమస్యల్ని ఇప్పుడు మన భట్టి గారు డిప్యూటీ సీఎం కాబట్టి మీరు దయచేసి భట్టి గారి దృష్టికి ఈ విషయం తీసుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొన్నిసార్లు చెడు అందరి ముందు కూడా చెప్పాలి. ఫస్ట్ టైం నేను మేడంని దాదాపు ఒక 1.5 year, 2 years బ్యాక్ కలిసాను. వి డిస్కస్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. నందిని గారిని అదే నేను ఫస్ట్ టైం కలవటము, ఆమెని పొగట్టడానికో, ఆమెను ఆకేశానికి ఎత్తేయడానికో, లేకపోతే ఆమె ఇది అని చెప్పడానికో ఏం చెప్పడం లేదు. ఆమెలో ఏంటి అనేటువంటిది నేను చెప్తున్నాను. ఫస్ట్ టైం నేను మేడం దగ్గరికి ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూ మాట్లాడదాం అనుకున్నటువంటి టైం అప్పుడు మిగతా డిస్కషన్స్ గురించి చాలా జరిగాయి. అప్పటి వరకు నందిని గారికి కేవలము మదిర కాన్స్టిట్యున్సీ మీద, మహా అయితే ఖమ్మం జిల్లా రాజకీయాల మీద మాత్రమే పట్టుందనుకున్నాను. నేను ఆమెతో మిగతా రాజకీయాల మీద, వాటి మీద మాట్లాడినప్పుడు తనకున్నటువంటి గ్రిప్ కానీ, తనకున్నటువంటి విజన్ కానీ అది వేరే లెవెల్. ఆఫ్ కోర్స్ తను డైరెక్ట్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా తనకి పాలిటిక్స్ పైన ఉన్నటువంటి పట్టు, మిగతా రాష్ట్రాల్లో జరిగేటువంటి పరిణామాల పైన ఉన్నటువంటి ఆమె విజన్ అద్భుతం. ఎంత చెప్పినా కూడా తక్కువే. సరే, ఇక్కడ ఒక కోడ్ కంపల్సరీగా తీసుకోవాలి. మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా, పొలిటీషియన్స్ ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్. రాజకీయ నేతలు ఎప్పుడూ కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఉండరు, కానీ నిజాన్ని గుర్తించడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండరు. యు నేమ్ ఇట్, ఎవరైనా కూడా, దీనికి ఎవరు అతిథులు కాదు. నేను బహుశా నందిని గారు కూడా అదే అనుకున్నాను. ఆమెలో పాజిటివ్స్ ఏంటో చెప్పిన తర్వాత
ఐ వాంట్ సే వెరీ ఫ్రాంక్లీ, మీలో కొన్ని నేను గమనించాను, ఇలా చెప్పదలుచుకున్నాను. అంటే కొన్ని టాపిక్స్ మేడం ఇక్కడ ఎందుకో నాకు ఇంక ఇబ్బందికరంగా అనిపించింది, ఇక్కడ ఎందుకో మీరు సరి చేసుకోవాలేమో అనిపించింది, ఇక్కడ ఎందుకో మీరు ఇంకా బాగా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆమె నోటెడ్ ఎవ్రీథింగ్. షీ నోటెడ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది ఇలా చేద్దాం అని చెప్పి. ఇది అతి తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది. ఎవరైతే తమ బలహీనతలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, ప్రజలతో ఉండేటువంటి వాళ్ళు, ప్రజలతో కలదిరిగేటువంటి వాళ్ళు, తమ బలహీనతలని సరిచేసుకోవడానికి, లేకపోతే అసలు ప్రజలు తమని గురించి తాము ఏమనుకుంటున్నారో నిష్పాక్షికంగా నిక్కచ్చిగా తెలుసుకోవడానికి ముందుండేటువంటి వ్యక్తులు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నందిని గారి భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అలాగే ఉజ్వలంగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్ యూ, ఐఎమ్ నాట్ బోస్టింగ్ యూ ఎట్ ఆల్. రెండవది, బట్టి గారి గెలుపులో ఆమె పాత్ర ఎనలేనటువంటిది. అఫ్కోర్స్ ఈ మాట నేను చెప్తే చాలా మందికి కడుపులో మంట రావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు, నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్. ఇప్పుడు డెప్యూటీ సీఎం అయిన తర్వాత బట్టి గారిని, ఆయన డెప్యూటీ సీఎం చాలా కష్టపడ్డాడని చెప్పి అంటున్నారు, కానీ చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే బట్టి విక్రమార్క గారి గెలుపులో నందిని గారు ఉన్నారు. వితౌట్ మల్లు నందిని గారు బట్టి విక్రమార్క గారు లేరు. ఎందుకంటే పాలిటిక్స్ లో ఆమె పూర్ మేనేజ్మెంట్ మాత్రమే కాకుండా ఆమె ప్రజల దగ్గరకు ఎలా వెళ్ళింది, ఓట్లు పోలరైజ్ ఏ విధంగా చేసింది, బట్టి గారి కాన్స్టిట్యున్సీకి ఎంత ఇంపార్టెంటో చెప్పడంలో కొన్ని చోట్ల ఆమెని అవమానించారు, ఇంకో విధంగా చేశారు. అయినా కూడా ఎక్కడా కూడా వెనుదిరగకుండా మీరు ముందుకు వెళ్ళినటువంటి స్ఫూర్తి మహిళలు భారతదేశంలో ఎలా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఒక సమాజం యొక్క ప్రగతిని, అభివృద్ధిని చెప్పాలి అంటే అక్కడ మహిళలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందారో చెప్పండి, అప్పుడు ఆ సమాజం అభివృద్ధి చెందిందా లేదా నేను చెప్తాను అని చెప్పి రాబోయేటువంటి రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి ఆశిస్తూ నందిని గారు ఒకటి మాత్రం తప్పనిసరిగా చెప్పాలి ఈ వేదిక గురించి. ఇది చాలా మందికి తెలుసు, మీలో తెలియకపోతే మళ్ళీ చెప్పాలి. మధ్యలో బాలస్వామి గారికి సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామి గారికి ప్లీజ్ కమ్. బాలస్వామి గారికి రీసెంట్ గా బైపాస్ సర్జరీ అనే విషయం చాలా మందికి తెలుసు. ఎలా అయింది, ఎవరి వల్ల అయింది, ఎవరి కృషితో అయింది అనేటువంటిది తెలియాలంటే ముందు ఒక రీజన్ తెలియాలి. బాలస్వామి గారికి హార్ట్ ఆపరేషన్ జరగాలి అని డిసైడ్ అయిన తర్వాత, కంపల్సరీ డిసైడ్ అయిన తర్వాత ఇది ఇలా ఉంది అని చెప్పి అసిస్టెన్స్ కోసం బట్టి విక్రమార్క గారి దగ్గరికి, అలాగే నందిని గారి దగ్గరికి వెళ్తే, టు బి ఫ్రాంక్ పాలిటిషియన్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ తన పర్సనల్ సెక్రటరీలని, తన పిఆర్ఓలని, తన ఆఫీసర్ ఆన్ డ్యూటీలని వీళ్ళందరినీ పిలిచి, బాలస్వామి గారు మన ఇంటి మనిషి, బాలస్వామి గారు మనవాడు, ఏది ఉన్నా ఎప్పుడు కాల్ చేసినా కూడా ఖచ్చితంగా స్పందించండి అని హార్ట్ఫుల్ గా చెప్పినటువంటి వ్యక్తులు వాళ్ళు. అండ్ బై ద సేమ్ వే బాలస్వామి గారు, మీరు గనక నిమ్స్ లో ఆపరేషన్ చేయించుకుంటే కనుక మీకు లోటు లేకుండా ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి ఆత్మీయంగా హామీ ఇచ్చినటువంటి క్రెడిట్ గోస్ కూడా నందిని గారికి, బట్టి విక్రమార్క గారికి. ఇది ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ కనుక చెప్పకపోతే అది ద్రోహం అవుతుంది. ఎందుకంటే మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మంచి చేస్తున్నప్పుడు, మంచి చేసినప్పుడు, మంచి జరగాలని కోరుకుంటున్నప్పుడు ఊరూరా డబ్బు చాటింపేసి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ చాటింపేసేటువంటి బాధ్యత జర్నలిస్టుల పైన ఉండి తీరుతుంది. కాబట్టి సభాముఖంగా మీకు చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ presence, and this stage made very esteemed and very glorious with your presence. I know that you are unwell, you are suffering with a fever, and thank you so much for anything, and please request you to deliver the speech now. Thank you. రామనాథన్ గారికి, అట్లనే ప్రసాద్ గారికి, అట్లనే అన్ని పార్టీ నుంచి వచ్చిన నాయకులందరికీ, అట్లనే ఇక్కడున్న నాయకులకి, ప్రెస్ క్లబ్ మెంబర్స్కి, ఇక ఈ కొత్తగా ఎలక్ట్ అయిన
ప్రెస్ క్లబ్ కమిటీలో ప్రెసిడెంట్గా పాస్వామి గారికి, సెక్రటరీగా వినోద్ గారికి, ఆనరబుల్ ప్రెసిడెంట్గా మక్కినేని నాగేశ్వరరావు గారికి, అట్లనే ట్రెజరర్గా మా ప్రసాద్ గారికి, మీ అందరికీ నా తరఫున, భట్టి విక్రమార్క గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. అట్లనే ఇక్కడ వచ్చిన అందరికీ నా తరఫున, భట్టి విక్రమార్క గారి తరఫున నా హృదయపూర్వక నమస్కారము. అవును, నాకు కొద్దిగా బాగాలేకుండే, అది వాస్తవమే, కానీ ఇక్కడ వచ్చాక అన్ని పోయినాయి. పర్సనల్గా కూడా నాకు చాలా మంచి ర్యాప్ ఉంది వాళ్ళందరితోని. నేను ఎప్పుడు దే ఆర్ నాట్ ఓన్లీ ప్రెస్ పీపుల్, నాకు ఒక ఫ్యామిలీ లాగా, నా ఒక బంధువులాగా, లేకపోతే నా తోడుపుట్టినలాగా. ఎప్పుడు నాకు కొద్ది కన్ఫ్యూజన్ ఉన్నది అనుకోండి, ఎలక్షన్ బట్టిగా కొన్నిసార్లు ఉంటారు, ఉండరు, కానీ నాకు కొద్దిగా డౌట్లు వస్తాయి. అప్పుడు వెంబడి వాళ్ళు ఫోన్ చేసి కొద్దిగా మనం కూర్చొని మాట్లాడడం ఏం చేయలేదు. వీరి సహకారం కూడా లేకపోతే ఇవాళ మనం ఇక్కడ భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భార్యగా నేను ఇక్కడ చూసేవాళ్ళు. వాళ్ళ సహకారం హోల్హార్టెడ్గా చెప్తున్నాను, నాకు చాలా ఉంది. ఇక్కడే కాదు, ఈ ఒక్క మండలమే కాదు, 5 మండలాలైనా కానివ్వండి, లేకపోతే ఈ జిల్లాలలో కూడా కానివ్వండి, నాకు ఎప్పుడు సహాయం చేసిన, నాకు గైడెన్స్ ఇచ్చాను అంటే ప్రెస్ వాళ్ళే. అందరికీ మనం ఎన్నోసార్లు కూర్చున్నాం, ఎన్నోసార్లు రాత్రి 12 o'clock నేను ప్రచారం చేసి వచ్చాక కూడా కొద్ది రాగాలు మాట్లాడాలి, నాకు అర్థం అవ్వట్లేదు ఎట్లా పోవాలని ఇంట్లో అంటే వాళ్ళు వస్తారు, ఆనెస్ట్గా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. అండ్ 99.9% నేను వాళ్ళ ఒపీనియన్తోనే పోయినాను. కాబట్టి వాళ్ళు కూడా భట్టి విక్రమార్క గారిని కూడా ఆయన చేసింది ఎంత అనేది చాలా బాగా ప్రజలకి తీసుకోపోయినారు. అంటే సేయింగ్, మన ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దట్ పెన్ ఈస్ మైటర్ దట్ సోడ్. మనం ఒక వార్లో అయినా వెళ్ళామనుకోండి, అప్పుడు అక్కడ సోడ్ ఉంటుంది, కానీ ఈ వార్లో మాత్రం పెన్ ఈస్ మైటర్. ఒక తల్వార్ లాగా పనిచేసేది ఆ పెన్ను. మీ పెన్తో మీరు రాసినతోనే రాజులు అయితే రాజులు దిగుతారు కూడా. మీకు చాలా స్ట్రాంగ్ బాధ్యతగలమైన అది ఉంది, మీకు బాధ్యత ఉంది ఈ సమాజం పట్ల. అది మీరు చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా యూ పీపుల్, సరే ఆ కొద్ది టైం ఇటు అవుతారు, కానీ బట్ మీకు చాలా బాగా తెలుసు ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళనే మనం సపోర్ట్ చేస్తాము, వాళ్ళనే తీసుకుపోతామని ఉద్దేశంతో ఇవాళ మీరు ఎంతోమంది నాయకుల్ని రెడీ చేశారు. ఇలా భట్టి విక్రమార్క గారు కూడా ఇక్కడ ఉన్నారంటే మీ సహకారంతో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సమస్యలు చాలా ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు, నాకు చాలా సంవత్సరాల నుంచి ప్రెస్ వాళ్ళు నాకైనా భట్టి గారికి అయినా, భట్టి గారు కూడా మీకు చాలా సందర్భంగా హామీ కూడా ఇచ్చారు, మీకు పట్టాల గురించి అయినా ఇల్లుల గురించి అయినా ఎటువంటి సమస్య ఉన్నా మా తరపున మీకోసం ఓపెన్ ఉంది. ఎప్పుడు ఏది వచ్చినా మీరు చెప్పినా మేము చేయడానికి సిద్ధం ఉంది, మేము చేయాలని కూడా మా బాధ్యత అది. కాబట్టి మీకు ఎప్పుడు ఎటువంటి సహకారం మా తరఫున కావాలి అంటే మేము రెడీగా ఉన్నాం. దాంట్లో మీరు ఈ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి మీకు స్పెషల్ ప్రయారిటీ కింద కూడా చేసే బాధ్యత మాది. కాబట్టి డోంట్ వరీ, నాకు తెలుసు మీకు ఇప్పుడు మీరు చెప్పినట్లు రెస్పెక్ట్ ఉంది, ఎక్కడ పోయినా వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది, కానీ ఫైనాన్షియల్లీ వాళ్ళు చాలా చాలా పూర్ ఉన్నారు. నేను చాలా దగ్గర నుంచి చూశాను. కాబట్టి అది ఐ డోంట్ నో మీరు ఎట్లా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీ యాజమాన్యాలందరితో మీరు ఎట్లా మాట్లాడతారో ఐ డోంట్ నో. వాళ్ళకి ఏదైనా మాట్లాడుతున్నా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడి మీ జీతాల గురించి కొద్దిగా పెంచాల్సిందని చెప్పడానికి ఏదైనా మాకు అవకాశం ఉంటే మీరు చెప్తే డెఫినెట్లీ ఐ విల్ బి ఆనర్ టు డూ దట్ ఫర్ యూ. ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చాలా మంది ప్రెస్ వాళ్ళకి చూశాను, వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి నిజంగా. అండ్ మీరు కూడా యాజ్ అ ప్రెస్ క్లబ్గా మీరు కూడా ఏదో రకంగా ఏదో ప్రోగ్రామ్ను తీసుకొని మీ మెంబర్స్ కోసం ఫండ్స్ రేజింగ్ అయినా ఏదో ఒకటి చేయాలి. ఏదైనా ప్రోగ్రాంలు చేసుకొని ఫండ్ రేజింగ్ చేసి వాళ్ళ కుటుంబాలని ఆదుకునే బాధ్యత ఈ ప్రెస్ క్లబ్కి కూడా ఉంది. అటువంటి ఏదైనా ప్రోగ్రాంలు చేయాలనుకుంటే దాంట్లో నా సహకారం
కావాలంటే నేను చేయడానికి, అది కూడా మీ కోసం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ ఇనాగ్రేషన్. కొత్త బాధ్యతలు తీసుకుంటున్నారు బాలస్వామి. నీకు ఇంకొక కొత్త ఛాలెంజ్ దేవుడు ఇచ్చారు. దాన్ని మంచిగా నిర్వహిస్తానని నాకు పూర్తి స్థాయిగా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆపన్న హస్తానికి ఉంటే కనుక ఎవరైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే కూడా వాళ్లకు కూడా మదిర ప్రెస్ క్లబ్ నుంచి తోచినంత సహాయం చేయించాలనేటువంటిది ఉంది. బట్ యూ హ్యావ్ టేకెన్ దట్ డిసిషన్, యూ హ్యావ్ సజెస్టెడ్. తప్పనిసరిగా తీసుకుంటున్నా. ఐ నో ఇట్స్ లాగింగ్, ప్లీజ్ గివ్ మీ 2 more minutes టు దట్. నందిని గారు ఇంకొక కార్యక్రమానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకోసము మేడంని ఆత్మీయంగా సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది అని చెప్పి ప్రెస్ క్లబ్ భావిస్తుంది. మదిర ప్రెస్ క్లబ్ నూతన కమిటీలో వెనకరండి కొంచెం కొట్టు ఫస్ట్ కొట్టు. అమ్మటమ్మా కొత్తగా బాధ్యత తీసుకున్నటువంటి మదిర ప్రెస్ క్లబ్ సభ్యులను నందిని గారు ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా. ఈ సత్కారం, ఈ సన్మానం వీళ్లలో ఎక్కడ పొగరుని గర్వాన్ని పెంచకుండా బాధ్యతను పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభ్యులు మొత్తం అంతా కాస్త ఫోటోకి అంటే జోషి గారు పక్కకి రండి. ఒక తీపి గుర్తుగా కలకాలం ఉండేందుకు నందిని గారితో ఒక పిక్ తీసుకుని దయచేసి అందరూ సహకరించాలి. దయచేసి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. థ్యాంక్ యూ. ఆత్మీయ అతిథి నందిని గారిని ఆత్మీయంగా సాగనంపాల్సిందిగా మదిర ప్రెస్ క్లబ్ని కోరుకుంటున్నాం. ఎలాగైతే ఆత్మీయంగా వేదిక మీదకి తీసుకొచ్చారో అదే ఆత్మీయంగా ప్లీజ్, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లు మనమంతా షేర్ చేసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి దయచేసి మీకోసం భోజనం కంపల్సరీగా చేయండి. సీను ఎక్కించుకుంటున్నాడు. జల్దీ
కిషోర్ కిషోర్ రమేష్ కొంచెం అయిపోయారు అరే రమేష్ ముందుకి
దయచేసి కుర్చీలో కూర్చుంటే కొవ్వూరు గ్రామ సంఘం నుంచి మధుర అధ్యక్షులు ఈరోజు ప్రెస్ క్లబ్ వారి మా యొక్క విన్నపాన్ని మన్నించి అందరూ కూడా సకాలంలో హాజరై మా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరికీ మా యొక్క ప్రెస్ క్లబ్ కమిటీ ద్వారా మధుర నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో భారీగా సన్మానం జరగబోతా ఉంది. కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం హాజరై వారి ఆశీస్సులు మాకు అందించి ఉదయం నుంచి కూడా వారు అంత వయసుతో ఉండి కూడా చిన్నపిల్లగాళ్ళక మాతో పాటు ఇంత ఇదిగా ఉండి ఇప్పుడు వరకు మా కార్యక్రమాన్ని ఆశీర్వదించినందుకు వారికి మా యొక్క ప్రెస్ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇప్పుడే సభా సమావేశంలో వచ్చేసారు. వారు కూడా వచ్చి వారి యొక్క ఆశీస్సులు మా యొక్క ప్రెస్ క్లబ్ సమావేశానికి ఇప్పుడు ఆర్యవసనం జిల్లా కార్యదర్శి మొదలుపెట్టిన ఆర్యవసనం అధ్యక్షులు శ్రీ వర్మ కిరణ్ కుమార్ గారు మా ప్రస్తుత అధ్యక్షులు శ్రీ దాల్సిన వారికి సన్మానం చేస్తూ ఉన్నారు. అలాగే మా కార్యదర్శి వినయ్ గారు కూడా అధ్యక్షులు సన్మానం చేస్తూ ఉన్నారు. అలాగే గౌరవ అధ్యక్షుడు మధ్య నాగేశ్వర కూడా సన్మానం చేస్తా ఉన్నారు. బాధ్యత తీసుకున్నటువంటి మధుర ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ కూడా ఇంటర్నల్ మీటింగ్ ఒకటి ఉంది, దయచేసి ఉండాలి. మీరు దయచేసి ఉండండి. ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళిపోయినా కూడా దయచేసి వెనక్కి పిలిపించండి. ఒక అంతర్గత సమావేశం ఉంది. ఎవరైనా బయటికి వెళ్తూ కూడా రమ్మని చెప్పండి. థ్యాంక్ యూ. దయచేసి ప్రెస్ కమిటీ సభ్యులు ఎవరు వెళ్ళొద్దని మనవి. ఇప్పుడు ధన్యవాదాలు కృష్ణ. ఓకే చెప్పు.
సార్ పక్కకుండా కొంచెం వీడియోలో పడుతుంది పక్క నుంచి అట్లే ఓకే ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం మాత్రమే కాకుండా ఈ మన ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇంత గ్రాండ్గా జరగడానికి ఇంత విజయవంతం కావడానికి ఈ సభ్యులు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ. ఎందుకంటే 2 రోజుల ముందు నుంచే నిద్రాహారాల మాత్రంలో వాళ్ళు మానేసి మొత్తం పూర్తిగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనేటువంటి వాళ్ళ తపన. సక్సెస్ అంటే ఇది గ్రాండ్గా వెళ్ళాలి, పబ్లిసిటీలోకి వెళ్ళాలని కాదు. ఎవరైతే ఆత్మీయ అతిథిగా వస్తారో వాళ్ళందరూ కూడా ఎలాంటి అసంతృప్తితో వెళ్ళకూడదు. వాళ్ళందరికీ ఆతిథ్యం బాగా ఇవ్వాలి, వాళ్ళందరికీ భోజనం బాగా పెట్టించాలి. ఎంత ఆత్మీయంగా అయితే రిసీవ్ చేసుకుంటామో అంతే ఆత్మీయంగా పంపించాలి అనేటువంటి వాళ్ళ కాన్సెప్ట్ తోటి ఈ వీళ్ళందరూ తీసుకున్నటువంటి ఇదంతా కళ్యాణ్ నరేష్ కొత్త సభ్యులు అయినప్పటికీ కూడా వీళ్ళల్లో నేను గమనించింది, నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, ఎవరైనా ఒక పని చేయడానికి, చైర్ ముందుకు వేయడానికి కానీ, ఒక బాటిల్ ముందు పెట్టడానికి కానీ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మా సభ్యులు మాత్రం ఇది మాది, ఇది మనది అని చెప్పి అనుకున్నారు. మళ్ళీ ఈ వేదిక సాక్షిగా మీ అందరికీ నమస్కారం. ఒక సెకండ్ పాజ్ ఇవ్వండి. ఓకే అట్టే ఉంటారు, అట్టే ఉంచు, అట్లానే ఇంకోటి ఓకే. రెడీ ఓకే చెప్పమా. ఓకే 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 అన్న ఒక్కడికి వెనక జరగండి, కొద్దిగా వెనక జరగండి అన్న. మీరు కూడా ఒక్కడికి వెనక జరగండి. కొంచెం ఓకే కట్ చేసేయండి. ఎవరు వచ్చినా అడిగినే ఉన్నారు. వచ్చిందండి. ఇటు రావచ్చు, అటే రెడీ. ఓకే అన్న కొద్దిగా వెనక జరగండి. ఒక్కడికి వెనక జరగండి, వెనక జరిగి దగ్గర జరగండి. రైట్ రావచ్చు అన్న, కొద్దిగా వెనక జరగండి అన్న, అలా ఉంటే రాదు మంచిగా. కొట్టు
ఇక్కడ చూడాలి అందరూ. ఓకే. శశి కుమార్ గారికి మాకు శశి కుమార్ చేశారు దగ్గరకు ఉండండి అన్న. దగ్గర రా కొద్దిగా. ఓకే రెడీ అన్న. నవీన్ అన్న ఇటు. ఓకే రెడీ. ఓకే. ఓకే రెడీ.